హలో అండి, నమస్తే. నేను ఈరోజు చికెన్ కూర వండబోతున్నాను. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చికెన్ కూర అయితే వండబోతున్నా ఈరోజు. చికెన్ అయితే కడుక్కుందామండి. ఇప్పుడు ఈ చికెన్లోకి అయితే నేను కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాల, సాజీరా, ధనియాలు ఇప్పుడు నేను వేయించుకుంటా. ఇప్పుడైతే ఈ దాల్చిన చెక్క, ఇవి ధనియాలన్నీ వేయించుకుందామండి. ఇప్పుడైతే ఈ దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు అయితే వేయించుకుందామండి. ఎల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకుంటున్నా. నలిగిపోయినాయండి మెత్తగా. గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు అల్లం దంచుకుందామండి. ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తున్నా. సరే, అల్లం నలిగిపోయిందండి. ఒక గిన్నెలోకి తీసుకుంటా. చికెన్ కూరకి సరిపడా నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటా. ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నా. కొంచెం ఉప్పు, ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయండి. అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం అయితే వేగిపోయిందండి. ఇప్పుడైతే చికెను బాగా కలుపుకోవాలండి. ముక్కలు పట్టేటట్టు అల్లం వెల్లిపాయ పేస్ట్ ముక్కలు పట్టుకునేటట్టు వేయించుకుందాం. కొంచెం మగ్గాలండి. మగ్గిందేమో చూద్దామండి. ఇంకా కొంచెం మగ్గనిద్దాం. చికెన్ మగ్గిపోయిందేమో చూద్దామండి ఒకసారి. చికెన్ అయితే మగ్గిపోయింది. ఇందాక కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం ఆల్రెడీ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకుందామండి పసుపు. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. కారం అండి, ఒక 3 చెంచాల కారం.
కొంచెం మూత పెట్టుకోవాలండి. కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకున్నాం కదా, కొంచెం మగ్గిందండి. ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాం కదా, కొంచెపు ఉడకాలండి, దగ్గరికి అవ్వాలి. ఇది మనం దంచి పెట్టుకున్న దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలన్నీ పొడి చేసుకున్నాం కదండి, అయితే వేస్తున్నా. పులుసు అయితే ఉందండి, కొంచెం పులుసు ఇంకే వరకు ఉంచుకుందాం. కొంచెం మూత పెట్టుకో. కూర ఉడికిందేమో చూద్దామండి. కూర అయితే బాగా దగ్గరికి అయింది, నూనె పైకి తేలుతుందండి, చాలా బాగుంది. గ్రేవీ కానీ మొత్తం ఎంత బాగా వచ్చిందో చూడండి.